స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరు ఆంజనేయులు అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బసనేపల్లి రాజశేఖర్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు పువ్వాడ దామోదర్, స్టీల్ ఇండియా కన్వీనర్ పిన్నిటి తిరుమలరావు, జిల్లా ఐటీసీఎల్ కన్వీనర్ గుర్రం సత్యనారాయణ, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కుంచాల వెంకటశివ, కొత్తపేట మండలం అధ్యక్షులు నాటారు సుబ్రహ్మణ్యం, జిల్లా మీడియా కన్వీనర్ దర్శెట్టి రామానాయుడు తదితరులు బాగున్నారు. కూర్చో మీరు కూర్చోవచ్చా? భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీడియాకి మీకు ఎక్కువగా అధికార ప్రతినిధి హోదాలో బొద్దులూరు ఆంజనేయులు గారు, అలాగే యువమోర్చా అధ్యక్షుడిగా జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా దామోదర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే జిల్లా కార్యదర్శిగా రాజశేఖర్ని, మీడియా కన్వీనర్ రాము, కొత్తపట్నం మండలాధ్యక్షుడు మన మిత్రులు కూడా వచ్చున్నారు. ఇంకా కొంతమంది రాబోతున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు జిల్లా కమిటీలో బాధ్యతలు తీసుకున్నటువంటి నాయకులకు, అదేవిధంగా మా ప్రకాశం జిల్లా కార్యకర్తలందరికీ ముందుగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొట్టమొదటిసారి అధికార ప్రతినిధిగా మీతో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం చాలా సంతోషం. ముందుగా మీ అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను రాజకీయ పార్టీల్లో చేరినప్పటి నుండి మీ అందరి యొక్క సహకారం, ప్రజలతో మమ్మల్ని, మా యొక్క వాయిస్ని, మా యొక్క మాటని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు మీ అందరికి కూడా పేరు పేరున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా మీ యొక్క యాజమాన్యానికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పురంధేశ్వరి గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు గత 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 లక్షల గృహాలకు మంచినీరు, దాదాపు 67 లక్షల మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 9 లక్షల పక్కా గృహాలు ఏర్పాటు చేయడం జరిగింది. 42 లక్షల టాయిలెట్లు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, ఓపెన్ డెఫికేషన్ తగ్గించినందువల్ల పరిసరాల పరిశుభ్రతగా ఉండటానికి, ఆరోగ్య పరిరక్షణ కోసంగాను 42 లక్షల టాయిలెట్లు నిర్మించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజలకు సహకారాన్ని అందించిందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 13,000 కోట్ల రూపాయలు ఈ 9 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రైతుకు కూడా 44 లక్షల రైతులకు చేరడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య భద్రత మాతృ యోజన స్కీమ్ కింద 13 లక్షల మంది మాతృదేవతలకు వారి యొక్క ప్రసవ సమయంలో వారికి ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా ఆరోగ్య సహాయాన్ని అందించడం కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించిందని మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించి కరోనా సమయంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఫ్రీగా, అదే ఏ ప్రైవేట్ కంపెనీలకో వ్యాక్సిన్ అవకాశం ఇస్తే వారు లక్షల్లో దండుకుంటారని చెప్పినని మోడీ గారు
మంచి నిర్ణయం చేసి ప్రతి ఒక్కరు కూడా ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఒక్కరికి కూడా రేషన్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కొత్తగా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, కొత్తగా రైల్వే లైన్లు, మీటర్ గేజ్ ఉన్నటువంటి లైన్లు బ్రాడ్ గేజ్ గాను, గుంటూరు గుంతకల్ లైను డబులింగు, అదేవిధంగా ఎలక్ట్రిఫికేషను చేయడము, అదేవిధంగా నడుకుడి శ్రీకాళహస్తి ఎలక్ట్రికల్ లైన్ వేయడము, తర్వాత చెన్నై టు విజయవాడ 3వ లైన్ కూడా ఏర్పాటు చేయడము, ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో స్వార్థపరులు, కుటుంబ పరిపాలనతో నడుస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు పరిపాలన చేస్తూ వారి యొక్క బురదని అందరికీ అంటించాలనే ఉద్దేశంతో నిన్న మన రాష్ట్ర అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన వారి పార్టీకి పనిచేస్తున్నారా లేదా ప్రభుత్వానికి పనిచేస్తున్నారా, ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఆయన నియమించారు తప్ప ప్రభుత్వం ఏదైతే గోల్ నిర్ణయించుకుందో ఆ గోల్స్ని రీచ్ అవ్వడానికి అడ్వైజర్ పనిచేయాలి. ఒక అడ్వైజర్ యొక్క డ్యూటీ ఆ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఏదైతే దిశానిర్దేశం ఉందో దాని వైపు నడవడానికి, ఆ అభివృద్ధి పదంలో అభివృద్ధికి సలహాలు ఇవ్వాలి తప్ప ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాదిరిగా ఆయన గతంలో వైఎస్ఆర్సీపీలో పార్టీలో పలు పదవులు అనుభవించారు, జనరల్ సెక్రటరీగా కూడా చేశారు. ఈయన ఈరోజు ప్రభుత్వానికి సలహాదారుగా వచ్చిన తర్వాత కూడా ఆయన ఇంకా ఆ పాత ఆలోచన మర్చిపోకుండా అదే గుర్తు చేసుకుంటూ నేను పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశాను కదా, పార్టీ గురించి మాట్లాడాలన్న పద్ధతిలో మా యొక్క అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి గురించి పార్టీ పరంగా వ్యక్తిగతంగా వారిని మాట్లాడడం, వారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు కాదు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు అనే మాట ఏదైతే ఉందో అది వెంటనే వెనక్కి తీసుకోవాలని, వారిని ప్రభుత్వాన్ని మంచిగా నడిపించడంలో తన పాత్ర పోషించాలని వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పురంధరేశ్వరి గారికి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇప్పించడం, రికమెండ్ చేయడము జరిగింది. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు మీ పార్టీ, మీ అధినాయకుడు, మీ 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 ఇష్ట దైవం, ఆయనే పురంధరేశ్వరి గారు మంచి వ్యక్తి అని కేంద్రానికి రికమెండ్ చేసి కేంద్రంలో ఆ రోజు ఆమె యొక్క సేవలు అవసరం అని చెప్పినని ఎన్టీ రామారావు గారి వారసురాలుగా ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆ నైపుణ్యత, ఆమెకు తెలిసినటువంటి ఆ సబ్జెక్టు, అటువంటి వ్యక్తులు కేంద్రంలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పంపించారు. మీరు వాటికి కూడా ఈరోజు వక్ర భాష్యాలు చూపిస్తూ మీరు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. మీరు ఒక అడ్వైజర్గా మీరు ప్రభుత్వాన్ని మంచిగా నడిపించడానికి, ప్రజలకు సంక్షేమం గురించి అభివృద్ధి పదంలో నడిపించడానికి మీరు సలహాలు ఇవ్వాలి తప్ప ఎదుటి పార్టీ వారిని డైవర్ట్ పాలిటిక్స్ చేసే ఆలోచన మాత్రం మీరు చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇది మంచి పని కాదని మేము మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రెండు కూడా వాళ్ళిద్దరు కూడా కుటుంబ పరిపాలనతో వారసత్వ పరిపాలన నడిపించే వాళ్ళు. ఇక్కడ వ్యక్తికి సంబంధించినంత వరకు వ్యక్తులను ఎవరు కూడా ఇక్కడ వ్యక్తి పూజ అనేది ఉండదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యారు అనేదానికి నరేంద్ర మోడీ గారు నిదర్శనం. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు ఎలక్షన్లో మీలాగా ఈ కుటుంబ పరిపాలన చేసినటువంటి పార్టీలు తప్పనిసరిగా ప్రజలు దూరంగా పెడతారని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీరు ఎంత దూరమో టీడీపీ పార్టీ కూడా అంతే దూరమని మొదటి నుంచి మేము మా పెద్దలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు నిన్నేదో అక్కడ అనుకోకుండా లోకేష్ గారు, మేడం గారు అమిత్ షా గారిని కలిశారు. కలవడం ఆయన మిమ్మల్నైనా మీరైనా వెళ్ళి కలుస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారిని మీరు వెళ్ళి, మీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు వెళ్ళి నెల
ఇక్కడ మీకు కావాల్సినటువంటి బిల్స్ శాంక్షన్ చేయించుకోవడానికి, బిల్స్ అమౌంట్ రిలీజ్ చేయించుకోవడానికి మీరు పదే ఢిల్లీ ఎందుకు తిరుగుతున్నారు? మీకు అవసరమైనప్పుడు మీరు వెళ్తారు, వారికి అవసరమైనప్పుడు వెళ్తారు. ఎలక్షన్ అప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలందరికీ మేము ఒకటిగానే ఉంటాము అని చెప్పడంలో మా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెనకకు తగ్గదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. పురంధరేశ్వరి గారు ఈ లిక్కర్ షాపుల్లో ఏదైతే మద్యం, ఈ క్యాష్ సేల్స్ ఏదైతే ఉందో అది నిరోధించమని, మద్యాన్ని అరికడతానని వచ్చినటువంటి ప్రభుత్వం మద్యం మీదే నడుస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఒక తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఒక టీ కొట్టు వాళ్ళు, ఒక చిన్న చిరు వ్యాపారులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పుణ్యమాని వాళ్ళు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి ఆ ఖాతాల ద్వారా వాళ్ళు ఈరోజు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఈ విధంగా భారత్ పే లాంటి యాప్లు వాడి అక్కడ స్కానర్ పెట్టుకొని ఈరోజు డబ్బులు చెల్లించే పరిస్థితి ఉన్నప్పుడు చిన్న వ్యాపారస్తులు కూడా చేస్తున్న పరిస్థితిలో మీరు ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుతూ మీరు మద్యం షాపుల్లో ఒక క్యూఆర్ కోడ్ పెట్టుకోలేకపోతున్నారని సజ్జల రామకృష్ణ గారిని అడుగుతున్నాను. మీరు చేయవలసినటువంటి పని చేయకుండా ఆ విషయానికి సమాధానం చెప్పలేక మీరు ఏదో మేడం గారిని వ్యక్తిగతంగా మీరు దూషించినంత మాత్రాన మీరు గొప్పవారు అయిపోరు. ప్రజలు గమనిస్తున్నారు. ఇదంతా కూడా మీకు చేతనైతే, మీలో నిజాయితీ నిబద్ధత ఉంటే వెంటనే మీరు డిజిటల్గా పేమెంట్ చేయించే విధంగా ప్రయత్నం చేయండి అని సజ్జల రామకృష్ణ గారిని కోరుతున్నారు. మీరు మీ ప్రభుత్వంలో మీకు తెలుసో మీకు తెలియకో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని, ఇప్పుడు గోవా నుంచి ప్రకాశం జిల్లాలోనే మద్యం పట్టుకున్నారని చెప్పినని ఈ మధ్య పేపర్లో చూడడం జరిగింది. మరి మీ యొక్క పరిపాలనలో మరి అది అవినీతి జరుగుతున్నట్టే కదా. మీ వ్యవస్థలో మీ దగ్గర పనిచేసినటువంటి ఉద్యోగులు సక్రమైనటువంటి చర్యలు చేపట్టినందువల్లనే కదా గంజాయి, అదేవిధంగా గోవా నుంచి, పక్కన రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి, మద్రాసు నుంచి మనకు లిక్కర్ ఎందుకో ఎలా వస్తుంది ఇక్కడ జిల్లాలోకి. మీరు ఇటువంటి విషయాలన్నీ మంచి విషయాలు మీరు చేయవలసినటువంటి పనులు మానేసి మీరు వ్యక్తిగత దోషణలు దిగుతున్నారు. అది ఏమాత్రం మంచి పద్ధతి కాదని మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం దసరా మహోత్సవం సంబంధించి ఈ నెల 15 నుంచి 24 తేదీ జరగనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికను శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ తన్నీరు ధర్మరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు స్వయంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం చరిత్ర ప్రసాదము, శేషవస్త్రమును మంత్రి ఆదిమూలపు సురేష్ కు, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు ట్రస్ట్ బోర్డు మెంబర్ తన్నీరు ధర్మరాజు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒడ్డేరి సంఘ నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, వల్లె మురళి, తన్నీరు శివ, చల్లా రవి తదితరులు దేశ చరిత్రలోనే 31 లక్షల ఇల్లు కట్టిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొరుకుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరు నాగార్జున అన్నారు. చేమకుర్తిలోని కేవీ పాలెం లేఅవుట్ లో గృహ ప్రవేశాలు ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, సంతనాబాద్ శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తదితరులు బాగున్నారు.
రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. కార్యక్రమం ఇవాళ మొదలుగా ఉంది. సీఎం గారి ప్రోగ్రామ్ స్టార్ట్. 456 కోట్లు మీ ఖాతాలకి ఈ ఇల్లు నిర్మాణం కోసం చేయడం జరిగింది. అనే కార్యక్రమానికి ఇక్కడ విచ్చేస్తున్న సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను చాలా సంతోషం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం అనేది. దాదాపు ఈ 4.5 సంవత్సరంలో వారు ఎన్నో పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక ఇల్లు ఉండాలి, వాళ్ళందరూ ఇంట్లో ఆనందంగా కూడా గడిపేదాని కొరకు సమయం కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 25 లక్షల ఇళ్లు గృహాల నిర్మాణం చేయాలని ఒక తలంపుతో చేయటం, ఈరోజు ప్రత్యేకంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణం అనేది కూడా చేసుకుంటూ మరొక పండుగ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే సామర్లకోటలో ఆ ప్రాంతంలో ఈరోజు ఆ కార్యక్రమాలను కూడా ప్రారంభం చేయటం. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 8 నియోజకవర్గాల్లో దాదాపు 78,398 గృహాలు అనేది మంజూరయ్యి 20,000 గృహాలు కూడా నిర్మాణం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కేవీపాలెం రోడ్లో కూడా జగనన్న కాలనీ ఆ ప్రాంతంలో చాలా చక్కగా ఇళ్ల నిర్మాణం చేశారు. గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు కూడా గృహిణి కూడా ఎంతో ఆనందంగా కూడా ఒక ఇల్లు మాకు సొంతమైంది. ఇప్పుడే పీడీ గారు చెప్పినట్టుగా కూడా దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఆస్తి అనేది ఏర్పరిచిన మనం జగనన్నను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనేది కూడా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ మంచి కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలన్నంటే సుధాకర్ బాబు గారైనా, వెంకయ్య గారు, శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా మనం దాన్ని కూడా ఆశీర్వదించాలన్నప్పుడు ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే కలెక్టర్ గారు సైడ్ డ్రైన్స్ అనేది ఎక్కడ ఏ ప్రాంతాల్లో కూడా జగనన్న కాలనీలో ఇవ్వలేదు. ఇక్కడ ప్రత్యేకంగా మన కేవీపాలెం రోడ్లో కూడా జగనన్న కాలనీలో ఆ సైడ్ డ్రైన్ నిర్మాణానికి కూడా వారు డబ్బులు ఇవ్వటం అనేది జరిగింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళకి సొంత ఇల్లు కావాలని చెప్పి మనకందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరిగింది. ఏమంటే మొన్న ఈ మధ్య ఒక ఆయన చనిపోతే వాళ్ళు అద్దెంట్లో ఉంటున్నారు. అద్దెంట్లో ఉంటుంటే ఆయన చనిపోతే ఇంట్లోకి తీసుకురాని లేదు. ఆయన బయట ఎక్కడో ఉంచి ఆయన భార్యను కూడా అసలు ఇంట్లోకి రాని పరిస్థితి. ఇప్పుడు అంటున్నారు కొంతమంది మన మహిళలు సొంతల్లో ఉంటే మేము పిల్లల్ని చదివించుకుంటూ హ్యాపీగా ఉంటున్నాము. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అందరి కాలనీలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఏంటంటే మహిళలు ఈరోజు మనకి ఇక్కడ కాలనీలో ఇల్లు కింద వేసుకుంటున్నారు, పైన కింద వేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 3 అంతస్తులు కూడా ఈ కాలనీలో వేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు నడిచి వస్తుంటే ఇది ఇల్లులాగా అనిపించట్లా, ఒక ఊరులాగా ఏదో నడిచి వస్తున్నట్టు. దరిదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి దానిలో 23 లక్షలకు పైగా ఇళ్ళు కట్టించడం అనేది ఇప్పటికీ ఈ దేశ చరిత్రలోనే ఇంత ఓవర్హెల్మింగ్గా ఇళ్ళు కట్టించినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రికి లేదు. అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు దరిదాపు 7.5 లక్షల ఇళ్ళు కంప్లీట్ అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కలిసి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇది ఒక చరిత్ర. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి పేద ప్రజల అప్లిక్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉందని చెప్పడానికి
గర్విస్తూ ఉన్నాం. చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థి హత్యకు సంబంధించి 22 రోజులు దాటినా ఇంతవరకు బాధితులకు న్యాయం జరగలేదని, ఈ కేసుకు సంబంధించి సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని వడ్డేర సంఘం నాయకులు తన్నీరు ధర్మరాజు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వడ్డేర సంఘం నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, వల్లె మురళి, తన్నీరు శివ, చల్లా రవి తదితరులు బాగున్నారు. ఈరోజు భవశ్రీ ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీ గారిని, మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని కలవడం జరిగింది. ఈ రోజున ఎస్సీ ఎస్టీ సమస్యల మీద మీటింగ్ జరిగింది కలెక్టర్ ఆఫీస్లో. ఆ విషయంలో మేము కూడా కలిసి మా భవశ్రీకి 22 రోజులు దాటినా కూడా ఈరోజు ఒక కేసు తేల్చలేకున్నారు ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ. దీని మీద సిఐడి తోటి ఒక కమిషన్ వేయమని, లేదంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారించి ఆ కేసును తేల్చాలని, ఆ కుటుంబానికి 50 లక్షలు ఎక్సెస్ట్రా ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వడ్డేర జాతికి న్యాయం చేయాలని, అట్నే ఎస్సీ ఎస్టీ యాక్టు ప్రకారమే వడ్డేర కులానికి కూడా యాక్టు తీసుకురావాలని. గతంలో కూడా టీడీపీ ప్రభుత్వాల్లో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగినాయి. ఉందాయనని కోసూరు మండలంలో 15 ఏళ్ల పాపని పనికి పోతుంటే పట్టుకొని పోయి 4 కుర్రోళ్ళు అప్పుడున్న రాజకీయ నాయకుల అండతోటి ఆ అమ్మాయిని 24 అవర్స్ తర్వాత వదిలిపెట్టడం జరిగింది. కానీ ఆ కేసు ఎక్కడ పోయిందో నీరు కాచిపోయింది. అంటే ఏ ప్రభుత్వాలైనా కూడా వడ్డేర జాతికి న్యాయం జరగటం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఈ కేసును పట్టించుకొని వీళ్ళకి న్యాయం చేయాలని, ఈ కేసును నిగ్గు తేల్చాలని, ఆ కుటుంబానికి 50 లక్షలు ఎక్కేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రకాశం జిల్లా తరఫున. జిల్లా పరిషత్ సర్వసభ సమావేశం పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, ఒంగోలు ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి, సంతాన పరిశ్రమ టీ జాస్వార్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. చెప్పి మీరు చెప్పడం జరిగింది. దాన్ని శివప్రసాద్ రెడ్డి గారు దాన్ని చెప్పి నిబంధనల ప్రకారం 10 లక్షలు ఇప్పుడు 700 మైనస్ అయిపోతాయి కదా. అవును సార్. అప్పుడు మీరు ఆదాయం చెప్పండి. మీరు అంటే 3 స్టేట్స్లో మనం ఇవ్వడానికి ప్రతిపాదించాము. సో ఇప్పుడు మనము నాగార్జున సాగర్ నుంచి నివేశలో మనము ఉన్న నీటిని ఎంత జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే మనం అంతవరకు సర్వైవ్ అవ్వడానికి వీలుంటుంది. లేని కదా. కాబట్టి నేను మన ప్రజాప్రతినిధులను అందరినీ కోరుకునేది ఏంటంటే ఉండే నీటిని సద్వినియోగం. మనకు దుపాడు వరకు నీళ్లు వచ్చినాయి. ప్రజెంట్ మనం వాటర్లో 2665 క్యూసెక్లు వస్తున్నాయి. దర్శి దగ్గర నుంచి దర్శి, కుర్చేడు, మార్కాపురము, వైపాలెము, ఈ పైన ఉండే అంటే మన వెస్ట్రన్ ప్రకాశం జిల్లాలో ఉండే చేస్తున్నాము. సో వచ్చిన నీటిని మనం కంప్లీట్గా మన ట్యాంకులో నింపుకొని మనం జనవరి వరకు ఈ నీటిని వాడుకోవడానికి వీలు పడుతుంది. కాబట్టి ఇరిగేషన్ సంబంధించి ఈ సంవత్సరం నీటి లభ్యత తక్కువ మన నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏవైనా సభ్యులు దీనికి సంబంధించి ఇరిగేషన్ కూడా చెప్పడం జరిగింది. దానికి డబ్బులు శాంక్షన్ చేస్తామన్నారు. కాకపోతే మీరు అన్నట్టు టెక్నికల్ ప్రాబ్లం మేము 50 lakhs పిలవడానికి మాకు వెసులుబాటు. ప్రధానంగా గవర్నమెంట్ కూడా చాలా రీఫార్మ్స్ తీసుకొని వస్తా ఉంది. ఇప్పుడు ఆర్జేడీ గారు కూడా చెప్పారు, కోరల్గా చెప్పినారు. కానీ ప్రజెంట్ చేయొచ్చు కొన్ని విషయాలైనా కూడా. సో వాటన్నింటినీ కూడా మీరు రాబోయే రోజుల్లోనైనా ప్రజెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అలానే ఇచ్చిన చిన్న కేజీబీ ఇన్ఫర్మేషన్స్ లో కూడా ఒక దగ్గర ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఒక దగ్గర ఉండట్లేదు. వాళ్ళు స్టూడెంట్స్ అంతా పేరెంట్స్ వీళ్ళు మా దగ్గరికి వస్తే మేము అడుగుతుంటే రెస్పాండ్ అవ్వలేకపోతున్నా. కొన్ని చోట్ల సబ్జెక్టు హిందీ సబ్జెక్ట్ ఉంటుంది స్కూల్లో, ఆ హిందీ టీచర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆల్టర్నేటివ్ టీచర్ లేరు. తెలుగు టీచర్ లేరు. మీరు ట్రాన్స్ఫర్ ఎలా చేస్తున్నారు, ఏ క్రైటీరియా చేస్తారో అర్థం కావాలి. మీరు వాళ్ళకి మాకు హిందీ టీచర్ కావాలని అడుగుతున్నారు. వాటిని మీకు జీవోలో ఇన్కార్పొరేట్ చేస్తే ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటే అక్కడ రీటైన్ చేయడానికి ఆల్టర్నేటివ్ చూడకుండా చేస్తే ఎట్లా అవుతుంది? దాని మీద మీరు స్ట్రాటజీ తీసుకొని ఫ్లెక్సిబిలిటీ మీ దగ్గర పెట్టుకొని చెప్తే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది.
ఇది అంతా స్టేట్ అంతా జరుగుతూ ఉంది అనుకుంటున్నాను నేను. పర్టికులర్గా నేను గుంటూరు జిల్లాలో మా బాపట్ల జిల్లా అంతా చూశాను. నేనే మా డిఓ చెప్పాను. దాని మీద క్లారిఫికేషన్ ఏం చేస్తారు కాబట్టి బాపట్ల మా కాన్స్టిట్యూన్సీలో స్కూల్ ఉంది. ఆ స్కూల్లో స్ట్రెంత్ బట్టి ఎక్కువ మంది ఉంటారు. ట్రాన్స్ఫర్ వర్క్ చేసినప్పుడు పంపిస్తున్నారు. అక్కడ సబ్జెక్ట్ హిందీకి ఒకే టీచర్ ఉన్నారు, వాళ్ళు కూడా పంపుతున్నారు. అక్కడ హిందీ పిల్లలు ఎవరు చెప్తారు? మీ దగ్గరకు వచ్చి డిఓ గారు చెప్పేది అది మన సబ్జెక్ట్ మీరు రూల్ చెప్తున్నారు, మేము ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం. డెసిషన్ తీసుకునేటప్పుడు వెరిఫై అండ్ టేక్ డెసిషన్. మీరు చేయకుండా మీరు ఇష్టం చేస్తే క్రింద సమాధానం చెప్పలేము. ఎన్నికలు వస్తున్నాయి, కొంతన్నా గౌరవం ఉండాలి. మా ఎంపీటీసీ వస్తారు, ఎంపీటీ వస్తారు, జెడ్పీటీసీ వస్తారు, మేము వస్తాం ఎమ్మెల్యేలుగా. మీరేమో సభ సమావేశం గౌరవనీయులు శ్రీమతి ఉచ్చపల్లి వెంకమ్మ గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ మేరుగా నాగార్జున గారు ప్రత్యేక ఆహ్వానితులుగా రావడం జరిగింది. 2 జిల్లాలకు సంబంధించినటువంటి జాయింట్ కలెక్టర్లు, అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్య రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిని నివారించే భాగంలో ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేయాలని చెప్పి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అన్నీ కలిపి కోఆర్డినేటెడ్గా పని చేయాలి. ఎందుకంటే కృష్ణా వాటర్ బోర్డు త్రిసభ్య కమిటీ 5 టీఎంసీ నీళ్లు ముఖ్యంగా పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాకు విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా చెరువులన్నింటినీ నింపాలని, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈ యొక్క మోటార్లు, ఆయిల్ మోటార్లు కానివ్వండి, ఎలక్ట్రిక్ మోటార్లు కానివ్వండి, అధిక సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు వాడి ఈ 10 రోజుల పాటు ఎడతెరిపికలు లేకుండా మరి పూర్తిగా ఈ చెరువులు నింపే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవ సభ్యులు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు కూడా అధికారుల దగ్గర నుంచి సమాధానాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా డోమా సంబంధించి, ఈ కరువు పనికి సంబంధించి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పనులు జరగాలని వారి క్షేత్రస్థాయిలో డిపార్ట్మెంట్ వారు ఈ తనిఖీలు విస్తృతంగా నిర్వహించాలని చెప్పి గౌరవ సభ్యులు అడిగిన మరి యొక్క ప్రశ్నకు పరిపూర్ణంగా మరి దాన్ని ఏకీభవిస్తూ మరి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా ఈ వార్తల సమాప్తం. నమస్కారం.